హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుణ్య స్పెషల్. ఈరోజు మనం గోబీ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని బాగా శుభ్రంగా కడుక్కొని వార్చి పక్కన పెట్టుకోండి. తర్వాత మిరియాలని మెత్తగా పొడి చేసి పెట్టుకొని బాగా కాస్త హాఫ్ బాయిలింగ్గా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్లో కాస్త మిరియాల పొడి, అలాగే చిల్లీ ఫ్లేక్స్, తగినంత కార్న్ఫ్లోర్, కాస్త మైదా, కాస్త కారం పొడి అన్నీ తగినంతగా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ముందుగా క్యాలీఫ్లవర్ని కలిపి పెట్టుకున్నాం కదా, అందులో నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక మూకళ్ళ కాస్త నూనె వేసుకొని ఈ కట్ చేసుకున్న ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చిని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ను కాస్త వాటర్తో లిక్విడ్గా కలుపుకొని ఈ ఫ్రై చేసిన మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇందులోనే టమాటా సాస్, చిల్లీ సాస్, అలాగే నేనైతే వేయలేదు, సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. వీటిని తగినంత మోతాదులో వేసుకొని కలుపుకోవాలి. మీకు సరిపోలేదు అంటే ఇంకాస్త వేసుకోవచ్చు. నేను మొదటగా క్యాలీఫ్లవర్ని ఉడికించేటప్పుడే కాస్త ఉప్పు వేసి ఉడికించాను. తర్వాత ఈ సాసులలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మీ రుచికి తగినంతగా తీసుకోండి. ఇలా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడి గోబీ రెడీ. యమ్మీ యమ్మీ టేస్టీ. చూద్దామా మరి?